ఓకే. అయితే మనం ప్రస్తుతం దొండపర్తి దగ్గర ఉన్నామండి. దొండపర్తి అంటే గుర్తుకొచ్చేది ఏంటంటే అత్యంత వైభవంగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు ఆల్మోస్ట్గా మొదలయ్యాయి. అయితే ముఖ్యంగా దొండపర్తి విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి దొండపర్తి వైపు చూసే విధంగా మన 27వ వార్డు అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నీలం సర్వేశ్వరరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరి ఆ విశేషాలు ఏంటి, ఈ యొక్క సంవత్సరం యొక్క వినాయక చవితి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మనం సర్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడదాం. ఎప్పటిలాగే మన దొండపర్తి గ్రామంలో ఒక భారీ గణనాథుడిని ఈ ఏడు కూడా మేము పెట్టడానికి నిర్ణయించుకున్నాం మా కమిటీ సభ్యులతో. అలాగే పందిరి వరకు కూడా కంప్లీట్ అయ్యింది. ఈ ఏడు ప్రత్యేకత ఏమిటంటే ఈ భారీ గణనాథుడిని మేము ఎప్పుడు కూడా ఇక్కడే స్ట్రక్చర్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత మనం వెస్ట్ బెంగాల్ నుంచి కళాకారులు తెచ్చి చేయడం జరిగింది. ఈసారి ఇంకా వినూత్నంగా ఉండాలని మేము మాకుల్ని ఆదర్శంగా తీసుకున్న ఇన్స్పిరేషన్ అన్నది ఖైరతాబాద్ అండి. అందుకని ఈ ఏడు ఏం చేసామంటే ఖైరతాబాద్లో ఉన్న భారీ గణనాథుని ఎవరు తయారు చేస్తారో వాళ్ళ టీమే మేము సంప్రదించి వాళ్ళ టీం ద్వారా కూడా ఇక్కడ ఒక భారీ సుందర గణనాథుని పెట్టాలనేసి మా కమిటీ సభ్యులు నేను అందరూ నిర్ణయించుకొని ఈ ఏడు మాత్రం మనం హైదరాబాద్లో మనం వినాయకుడిని ఆర్డర్ చేయడం జరిగింది. అది ఇంచుమించి 2-3 రోజుల్లో కూడా స్వామివారిని మనం అక్కడి నుంచి భారీ ఎత్తున భారీ కోలాహలంతో ట్రాలీస్ మీద వాటి వైజ్గా కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఫిక్స్ చేసుకొని ఈ యొక్క సంబరాలు మేము నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 7 నుంచి కూడా వినాయక చవితి వరసిద్ధి వినాయక మహోత్సవాలు మేము ప్రారంభిస్తున్నాం. అయితే గతంలో మరి మీరు నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా చేశారు, కంచి పీఠాధిపతులు వచ్చారు, మరి అంత వైభవంగా చేశారు. మరి ఈ 5వ ఏడు నా ఆధ్వర్యంలో జరగడం, ఈ 5వ ఏడు ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా చేయాలి అనేసి ప్రతి ఏడు కూడా స్వామివారి చేతుల మీద ఇక్కడ ఎక్కిన ప్రాంగణంలోనే మనం నిమజ్జన కార్యక్రమం చేసాం. ఈసారి ఏంటంటే గతం మీద కొద్దిగా హైట్ తగ్గించి స్వామివారిని మనం ఊరేగింపు దిశగా గ్రామాల్లో అలాగే బయటకు కూడా అలాగే మనం బీచ్ రోడ్లో కూడా స్వామివారిని ఊరేగింపుగా దిశగా తీసుకొని వెళ్ళి ఒక లైక్ తిరుపతి బ్రహ్మోత్సవాల్లాగా అలాగే శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లాగా అలాగే స్వామివారిని ఒక ఉత్సవంగా తీసుకొని వెళ్ళి నిమజ్జన కార్యక్రమం చేయాలనేసి ఈ ఏడు మేము భావించాం. స్వామివారి సంకల్పం అంతా బాగానే ఉంది. ఈ రోజు వరకు ఏ ఆటంకం లేకుండా మంచిగా జరుగుతుంది. అలాగే నా గ్రామస్తులు, నా స్నేహితులు, నా వెల్ విషర్స్ అందరూ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మీ మీడియా తరపు నుంచి కూడా నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.